దొంగను కాడికి పోదాం పారి, లేకుంటే వాడు ఫీల్ అవుతాడు. చూసినవా ఆడోళ్ళ చేతుల దెబ్బలు తిన్నోన్నైతే మంచిగా చూయించుర్రు, కానీ నేను గంత కష్టపడి దొంగతనం చేస్తే నా పర్ఫార్మెన్స్ను ధూమ్ధాం ముచ్చట్లలా చూయిస్తలేరని ఫీల్ అయినా అవుతాడు. మరి ఆ దొంగని గట్ల ఫీల్ చేసుడు ఎందుకు కదా పారి. మరి వాడు చేసిన ఘనకార్యం ఏందో అరుచుకుందాం మనం. రావయ్యా మహానుభావ రావయ్యా. కూసోబెట్టిర్రు కదా. ఆహా, ఏదో పెండ్లికి రెడీగా ఉన్నట్టే కూర్చున్నాడు కదా మంచిగా. నెత్తికి ముసుగు గప్పిర్రు, ముఖం కనబడితే అయిపోవు. ఇంతకు వీడు చేసిన ఘనకార్యం ఏందంటారా? ఇక చూడుర్రి. కనబడ్డాయి ఆ మోటార్లు. అయితే వీని పేరు సంపతి, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ రోడ్డు. వీనికి మోటార్లు కనబడితే మెదళ్ళ పురుగు మెసులుతుంది, భారం అంతా కింద మీద అవుతుంటదట. అందుకే గిట్లా బాయికాడి మోటార్లు ఎత్తుకపోయి ఎగురం పెట్టుకున్నాడు. రోజు ఇదే పనట వింది కాదల్లా. ఎవడన్నా పైసలు దొంగతనం చేస్తాడు, పర్సును మాయం చేస్తాడు, గొలుసులు ఎత్తుకపోతాడు, బ్యాంకు కన్ను వేసి దొరికినా ఓ అందం సందం. కానీ వీడు మాత్రం వాటికి తెరువుకు ఓనేవాడు, పంపు సెట్లనే ఎత్తుకపోతాడు. ఇక వాటిని సెకండ్ హ్యాండ్కో థర్డ్ హ్యాండ్కో అమ్ముకొని అనుభవించు రాజా అనుకుంటా జల్సా చేస్తాడట. గట్లున్నది దొంగోని కథ. వీన్ని ఏమనాలు చెప్పుర్రి, ఏమనాల్లో మీరే అనుర్రి. అసలే 4 నెలల సంధి రైతులు హరిగోసలు పడుతురా భగవంతా అని బాధపడుతుంటే, ఇక నడుమిట్ల మోటార్లు దొంగతనం చేసుకుంటా వీడొక్కడు కథకున వాడెత్తు.